హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఇది కాకినాడ మెయిన్ రోడ్ మీద ఉన్న ముగ్ధ షోరూమ్ అనమాట. ఒకరోజు ఈవినింగ్ అయితే వెళ్ళాను, ఫ్రెండ్స్కి అవి వెళ్ళాను అనమాట. అక్కడ రోజు మిల్క్ అయితే తాగాను. చూడండి, ఇది మా సుబ్బయ్య హోటల్ జంక్షన్ కొంచెం రెనోవేట్ చేసి ఇటు సైడ్ ఇట్లా పెట్టారనమాట. పైన ఒక కళ్యాణ మండపంలాగా మంచి ఒక కట్టారు. నేను అప్పుడు రోజు మిల్క్ తాగి మాకు తెలిసిన వాళ్ళ అమ్మాయి పూజకి ఇలా మొత్తం అన్ని ప్రిపేర్ చేసుకుంది అనమాట. ఈ షీట్స్ మనకు దొరుకుతాయి కదా, పిల్లలకి క్రాఫ్ట్స్ కోసం ఇచ్చేస్తూ ఉంటారు. మన దగ్గర ఉన్న మెటీరియల్స్ ఇలా చేసుకోవచ్చు అనమాట. చాలా బాగున్నాయి. ఇంటికి పెయింటింగ్ వర్క్ అనమాట. నేనే వేద్దామని ట్రై చేశాను. కొంచెం ఫస్ట్ బేస్ వేసాను అనమాట. వేసిన తర్వాత ఇట్లా వచ్చింది. ప్లేట్ చూసారా, ఇందులో రైస్ డిఫరెంట్గా ఉంటుంది. కిన్నవ రైస్ అనమాట. ఇది షుగర్ పేషెంట్స్ చాలా మంచిది. ఇది కొంచెం లాస్ట్ వీక్ ఫుటేజ్. పొట్లకాయ కర్రీ, వంకాయ పచ్చడి అండ్ గోంగూర పచ్చడి అనమాట. కిన్నవ రైస్ చాలా బాగుంటుంది. ఎప్పుడైనా ట్రై చేసుకోండి. కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది, కానీ కేజీ 100 రూపీస్ అనమాట. ఇదేంటంటే ఇక్కడ మనకి పూజలు జరుగుతున్నాయి. ఆంధ్ర శబరిమలలో ఏదో ఒక నోమ్ అనమాట. ఇక్కడ వాళ్ళు మనకి కొంచెం డబ్బులు కడితే ఒక 37,000 ఎంతో చాలా రకాల నోము చేస్తున్నారు. అక్కడ 200 గజాల స్థలం కూడా లీజ్కి ఇచ్చినట్టు మన పేరుని రాస్తారనమాట. ఇది చూసారన్న ల్యాప్టాప్ ఎలా అయిందో, కొని 1.5 year అవుతుంది. ఎందుకో ఇలా బ్రేకేజ్ వస్తున్నట్టు అనిపిస్తుంది. చూపించాలి, చాలా నాకు బాధగా అనిపిస్తుంది. ఎంతో కష్టపడి కొనుక్కున్నా ఏంటో ఇలా అయిపోయింది. మామూలుగా క్లోజ్ అయిపోతుంది, ఓపెన్ చేసి మళ్ళీ క్లోజ్ చేసేటప్పుడు ఇట్లా అయిపోతుంది అనమాట. ఫీలింగ్ వెరీ బ్యాడ్. నెక్స్ట్ ఏంటంటే మనకి నేను ఒకరోజు పౌర్ణమి నాడు త్రిపుర గుడికి వెళ్దాం అనుకున్నాను. పౌర్ణమి పూజలు జరుగుతున్నాయన్నమాట. ఇప్పుడు మన శ్రీపేటలో ఆయన స్వామీజీ 12 పౌర్ణమి పూజలు చేయమన్నారు. ఆ రోజు వెళ్ళినప్పుడు అక్కడ అమ్మవారి కళ్యాణం ఇది సంథింగ్ జరిగింది. తర్వాత పంతులు గారు అందరూ ఇలాగా ఒక మంచిగా నృత్యం చేశారు, ఇలా రంగులు రంగులు చేసుకున్నట్టు. ఇది నార్త్ ఇండియాలో అలా జరుగుతుంది అనుకున్నాను, కానీ ఇక్కడ కూడా జరుగుతుందని నాకు ఇప్పుడే తెలిసిందనమాట. చాలా ఫస్ట్ టైం నేను ఇలా చూడడం వల్ల చాలా చాలా బాగుంది. షార్ట్ అయితే పెట్టాను, డైరెక్ట్ కావాలంటే నేను సౌండ్స్ తీసేసాను అనమాట. సూపర్ అయితే ఉందండి. ఇక్కడ చూడండి, అక్కడ అందరూ జరగండి అని చెప్పి అందరినీ పక్కకు తోసేసి అమ్మవారి విగ్రహాలు, అయ్యవారి విగ్రహాలు పెట్టుకుని పంతులు అందరూ ఇలాగా జాలను నిల్చొని అక్కడ చేసుకున్నారు. ఇలా పళ్ళాల్లో వాళ్ళకి ఇలా అన్ని రకాల కలర్స్ పెట్టారనమాట. కింద పడ్డ చూసారా పౌడరు, మీన్స్ కలర్స్ పౌడర్ అందరూ బొట్టు పెట్టుకున్నారనమాట. చాలా మంచిది అని చెప్పేసి నేను అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్ళాను. ఆ రోజు వెళ్ళడం వల్ల చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. బ్లాగ్ ప్రతిదైనా కొంచెం డైరెక్ట్ మొత్తం ఫుటేజ్ అంతా పెట్టుకున్నాను అనమాట. చూడండి, ఎందుకంటే నేను చాలా బాగా తీసాను వీడియో కూడా. రోజు అమ్మవారు అక్కడ ఫస్ట్ ఏమైందంటే మనకి తెప్పొచ్చం అయింది. నేను అప్పుడు అక్కడ ఎన్నిసార్లు కుదిరితే అన్నిసార్లు నేను గుడిలో కూర్చొని లలితా పారాయణం చేద్దాం అనుకున్నాను. ఒక 4 times or 5 times చేశాను అనమాట. శ్రీచక్రం చాలా ఫేమస్. వాయిస్ చాలా కష్టం. చూడండి, అందరూ తీసుకుంటారు. అసలు ఎంత నిమిషంలో అయిపోయినట్టు అంత ఫాస్ట్గా అయిపోయింది అనమాట. ఇది అనమాట కింద ఇలా ఉన్నింది. అందరూ చాలా గమ్మని బొట్టులు వేసుకొని పెట్టుకున్నారు. ఆ రోజు వచ్చేందుకు ఎంత బాగా కనిపించాడో. ఇది ఉజ్జయినిలో దీపోత్సవం. ఉజ్జయినిలో ఇంత పెద్ద పెద్ద ఇలా దీపాలు స్తంభాలు ఉంటాయి. మొత్తం పైకి ఎక్కి వాళ్ళందరూ వెలిగిస్తారనమాట. చాలా ఫేమస్. ఎప్పుడన్నా వెళ్ళాలి. వెళ్ళినప్పుడు మీరు డైరెక్ట్ చూస్తే ఆ ఫీలింగ్ కదా. మా అత్త వెళ్ళారనమాట, నాకు పంపించమంటే పంపించారు. నేనైతే వీడియోలో పెట్టాను. మొత్తాన్ని వెలిగిస్తున్నారు చూడండి. ఇది పెద్ద డ్యూటీ అనమాట. చాలా వాట్సాప్లో కూడా మనకి యూట్యూబ్లో కూడా ఈ వీడియో అయితే దొరుకుతూ ఉంటుంది. ఫినిషింగ్ బాగా రాలేదు, కానీ మొత్తానికి ఏదో ఇలా వేసాను అనమాట. పెయింట్ అయితే చాలా కష్టపడ్డాను. మన పని కాదన్నప్పుడు చాలా కష్టపడ్డాను, బట్ ఏదో ఇంట్రెస్టింగ్గా వేసాను అనమాట. ఒకరోజు నేను రిలయన్స్కి వెళ్ళిన తర్వాత బయటకు బాగా మిట్ట మధ్యాహ్నం అవుతుందనమాట. అక్కడ కార్లు ఉంటే కొన్ని నేను పిక్స్ అయితే తీసుకున్నాను.
చూడండి ఈ సందు చాలా బాగుంటుంది. ఇక్కడ మన కమిషనర్ హౌస్ కూడా ఉంటుంది అనమాట. స్వెట్స్ ఎలా ఉన్నాయి, చుట్టుపక్కల ఎన్ని కార్లు ఉన్నాయి చూసారా. ఏదైనా ఎండాకాలం ఎండగా ఉంటుంది, ఊరు పెడుతుంది అనుకుంటాం, కానీ కొన్ని విషయాలు చాలా బాగుంటాయండి. ఎందుకంటే మా అత్త వాళ్ళ ఇల్లు అనమాట. మనం మల్లెపూలు వస్తాయి, ముంజులు వస్తాయి, సీజనల్ ఫుడ్స్ చాలా వస్తాయి. చలో జాంకాయలు వస్తాయి, సీమ చింతకాయలు వస్తాయి. నాకు చాలా ఇష్టం అనమాట. ఎందుకంటే డబ్బులు పెట్టినా దొరకవు. ఇప్పుడైతే సీమ చింతకాయలు పావు కేజీ 100 రూపీస్ ఉన్నాయి. మా ఫాదర్ తిడుతున్నా, నేను వెళ్ళి కొనేసుకుంటున్నాను. ఆల్రెడీ 2-3 టైమ్స్ కొన్నాను అనమాట. చాలా హ్యాపీగా అనిపించింది. సెల్ఫీ జోన్ పెట్టారనమాట పార్క్లో మన ఓట్ గురించి. తర్వాత రోజు గాయత్రి వచ్చింది వాళ్ళ మమ్మీతో. మేము ఇద్దరం రోజు పార్క్ వెళ్ళాలన్నమాట. అది ఫొటోస్ తీయమంటే డిఫరెంట్గా పోజులు పడుతుంది. ఇప్పుడు వరకు రెస్పాండ్ అయ్యేది కదా, ఇప్పుడు కొంచెం బాగా నా కమెంట్స్ రెస్పాండ్ అవుతుంది. నేను మసాజర్ చేయించుకున్నాను 100 రూపీస్ 15 మినిట్స్కి. తర్వాత దాన్ని కూర్చోబెట్టి ఫొటోస్ అయితే తీశాను. నేను రమ్య అయితే రిలయన్స్కి వెళ్ళాము ఒకరోజు. బయట మసాజ్ అయిపోయిన తర్వాత రమ్య కొన్ని టాప్స్, పాపకి కూడా కొన్ని టాప్స్ అవి తీస్తానంది. గాయత్రి ఈజ్ రన్నింగ్ అనమాట, నేను వీడియో తీస్తానని. సమ్టైమ్స్ పిల్లలు ఎలా బిహేవ్ చేస్తారో తెలీదు. రమ్యకు కూడా ఇష్టం ఉండదు వీడియోస్, ఫొటోస్ అనేది. నాకైతే చాలా ఇంట్రెస్ట్ కాబట్టి నేను మొత్తం అన్నీ కవర్ చేసుకుంటూ ఉంటాను. నేను కూడా ఈ మధ్య సెల్ఫీలు తీసుకోవట్లేదు. బెంగళూరులో ఉన్నప్పుడు మిర్రర్స్తో, వాష్రూమ్లో ఉన్నప్పుడు అమ్మాయిలు ఎప్పుడు మిర్రర్స్ దగ్గరే ఉంటారనమాట. నాకు బాగా అలవాటు. చాలా రోజుల తర్వాత బయటకు వెళ్ళిన తర్వాత ఇలా స్పెండ్ చేశాను. కొన్ని టాప్స్ అవి చూసాము, కొన్ని బాటమ్స్ మా కజిన్స్ తీసాను అనమాట. నెక్స్ట్ ఏంటంటే నేను వీడియో తీసుకుంటుంటే గాయత్రి వచ్చి నన్ను బాగా డిస్టర్బ్ చేసింది. కానీ చాలా యాక్టివ్గా ఉండింది అనమాట. ఈసారి చాలా రీల్స్ చేసింది. నేనైతే చేయలేదు, కానీ మొత్తం గాయత్రి చేత చేయించారు. చాలా యాక్టివ్గా ఉండింది. నా స్వెట్స్ ఒకటి ఉన్నాయన్నమాట ఇంట్లో. మొత్తం అదే పెట్టుకుని అదే తీసుకుని అసలు అక్కడ కూడా డ్యాన్స్ చేసేస్తుంది అనమాట. దాని డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చూసారా. రీల్స్ కావాలంటే పన్నిక వ్లాగ్స్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అవ్వండి. చాలా రీల్స్ ఉంటాయి. నేను చాలా చేస్తాను అనమాట. పాతవి కూడా చాలా ఉన్నాయి. ఈ మధ్యనే కొంచెం ఇంట్రెస్ట్ రావక చేయట్లేదు. ఫైనల్గా మమ్మీ కోసం వెతుకుతుంది అనమాట. రోజు 2 పిలకలు వేసుకుని, పిలకలు అంటది, పీకేసుకుని మమ్మీని పిలకే అంటుంది అనమాట. ఇది హ్యాండ్ బ్యాగ్ చూసారా, మా రమ్య వాళ్ళ కజిన్స్ తీసుకొచ్చారు యూఎస్ నుంచి. అంటే ఎవరైనా తెచ్చుకుంటారు, కానీ చాలా బాగుంటుంది అనమాట. నాకు ఇచ్చే అని అడుగుతూ ఉంటాను, ఇవ్వట్లేదు. నేను ఫైనల్గా అయితే కొన్ని వీడియోస్ అయితే తీసుకున్నాను అనమాట మెమొరీ కింద. కాకినాడ కూడా ఫుల్ డెవలప్ అయిపోతుంది. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళా మనకి ఎండ ఫీలింగ్ అయితే ఎక్కడికి వెళ్ళాలి, స్పెన్సర్కి వెళ్ళాలి, రిలయన్స్కి వెళ్ళాలి, ఇలా SRMT మాల్కి వెళ్ళాలి. నేను మసాజర్ చేయించుకున్నప్పుడు అక్కడ అనమాట వీడియో చూసారా. పక్కన చేపలు పెట్టేవి అనమాట, క్లీన్ చేసి ఉంటాయి కదా పెడిక్యూర్, అవి కూడా ఒకసారి చేయించుకోవాలి. బట్ ఈ మసాజర్ పెద్ద సాటిస్ఫై అవ్వలేదు నేను. ఓకే, ఒక ఎక్స్పీరియన్స్ 100 రూపీస్కి ఏమొస్తుంది కదా గైస్.